రాజధాని నగరం బెజవాడలో సింగపూర్ సంస్థ సేవలు సిద్ధమవుతున్నాయి. ముందస్తుగా ఆదాయం పెంచుకునేందుకు కార్పొరేషన్ అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఇందుకోసం సింగపూర్ సంస్థ సహకారంతో రంగంలోకి దిగుతున్నారు. జీపీఎస్ విధానం ద్వారా సర్వేతో పాటు ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని పనిలో పనిగా ఇంటి పన్ను ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నాళ్ల క్రితం బెజవాడలో అద్దెకు ఇల్లు ఇద్దామన్నా తీసుకునేవారు లేక ఎదురుచూపులు చూసేవారు. అలాంటిది ఇప్పుడు అద్దె ఇల్లు దొరకడమే గగనమైపోయింది. 15,000కు పైగా అద్దె పెరిగినా డిమాండ్ తగ్గడం లేదు. అంతలా పరిస్థితులు మారిపోయాయి. దీన్నే ప్రామాణికంగా తీసుకుని ఇంటి పన్ను పెంపునకు బెజవాడ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. సిబ్బంది జీతాలు భారంగా మారిన తరుణంలో ముందు ఆర్థిక లోటును అధిగమించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సింగపూర్ సంస్థ సహకారంతో జీపీఆర్ఎస్ ద్వారా ఇంటింటి సర్వే చేయాలని నిర్ణయించారు. ఇంటి యజమానుల ఆస్తి పన్నుల విధింపు వ్యత్యాసాన్ని లెక్కించడం, అక్రమ నిర్మాణాల గుర్తింపు, ఆదాయ మార్గాలను పెంపొందించడం వంటి పలు అంశాలు అనుసంధానం కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. సింగపూర్ ప్రతినిధులు అందుబాటులోకి తెచ్చిన జీఐఎస్ ప్రక్రియను ఎంపిక చేసిన ఓ డివిజన్లో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంటి నెంబరును సరిచేసేందుకు అనువుగా గతంలో లేడర్ జీఐఎస్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ ప్రక్రియ సమర్థవంతంగా అమల్లోకి రాలేదు. కొన్ని హౌస్ ట్యాక్స్లు పడినవి ఉన్నాయి. మొన్న చేసిన దాంట్లో 6%, 6,000 హౌసెస్కి ట్యాక్స్ లేదు. ఇది కూడా అన్ని రకాలుగాను వాళ్ళు వాటర్ ట్యాక్స్ కడుతున్నారా, అండర్గ్రౌండ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఎన్ని ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అందుకని ఆ రకంగా కూడా సర్వే చేసి నగరపాలక సంస్థకు రావాల్సిన పన్నులు వసూలు చేసుకోవడానికి చేస్తాం. ఆస్తి పన్ను వసూళ్లతో పాటు ఆస్తి పన్ను పెంచేందుకు కూడా లెక్కలు పక్కాగా రెడీ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తుది నిర్ణయం మేరకు ఆస్తి పన్ను పెంపుదల ఉంటుందని చెబుతున్నారు. పన్నులు పెంచడం కానీ ఇప్పుడు వరకు ప్రపోజల్స్ లేదు. రేపు ఎప్పుడన్నా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెంచాల్సి వస్తుంది. ఇవాళకి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల నాడు ఒక హౌస్ వచ్చి అపార్ట్మెంట్ కానీ 3,500 ఉంటే ఇవాళ 15,000 అద్దె తీసుకుంటున్నారు. మరి ఇవాళ నగరపాలక సంస్థలో స్టాఫ్ పెరిగిన జీతాలను బట్టి కానీ ఇంకో దాన్ని బట్టి కానీ మరి ఎంతైనా కానీ ఎంతో కొంత పెంచాల్సిన అవసరం ఉంది. ఏది పెంచాల్సి వచ్చినా పార్టీ అధిష్టానం వరకు ఇక్కడ మా ఎమ్మెల్యేస్, ఎంపీలు, మినిస్టర్ గారు వీళ్ళందరూ సలహా తీసుకుని మరి అందరం కూర్చుని అది నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి చేస్తాం. మొత్తం మీద క్యాపిటల్ సిటీ బెజవాడలో కార్పొరేషన్ చేపడుతున్న జీపీఎస్ విధానం ఎంతవరకు ఫలితాలిస్తుందో వేచి చూడాల్సింది.